హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో ప్రతిరోజు మన వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ సపోర్ట్ అందిస్తున్న మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇంకా ఈరోజు మదనపల్లి మార్కెట్లో దిగుమతులు ఏం దిగినాయి, అలాగే ధరలు ఎలా ఉండొచ్చు, అలాగే బయట బండ్లు ఏమన్నా దిగినాయా అనే విషయాలన్నీ కూడా లోపలికి వెళ్ళి మీకు చూపించి చెప్పేస్తాను. ఇంకా లేట్ లేకుండా లైక్ కొట్టేసి చూసేయండి. సోమవారం కూడా దండం పెట్టేసినాం, పదాం రండి. మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ టమాటా మార్కెట్ దగ్గర అండి. అన్నదాత సుఖీ భవాన్ ఉంది బోర్డు పైన. లోపలికి వెళ్ళిపోదాం రండి. అబ్బా చలి పెడుతుందండి బాగానే. 6:15 దాటిపోతుంది టైం అయితే. చలి మంట వేసుకొని కూర్చో అన్నారు. చలికి మంచుగా ఉన్నట్లుందండి. చలి బాగానే ఉంది. కాయ బాగా దిగిందా లేదా కూడా చూపించేస్తాను, చూసేయండి. ఏబిఆర్ ఎంఎస్ఆర్లో కాయ లేవండి, ఏబిఆర్లో కూడా కాయ లేవు. కోడి పిల్లలు ఒక ఎస్ఎల్ఎన్లో ఒక చూడండి 300+. ఈ బండితో కూడా కలిపి ఒక 400+ అని చెప్పచ్చు. ఎస్పీజేలో కాయ ఏం లేదండి. ఈ ఎంఎంటీ మండీలో దిగింది ఒక 200 దగ్గర ప్రస్తుతానికి. అండ్ ఇంకా చూద్దాం. పద్మావతి మండీలో ఒక 50+100 లోపు అయితే దిగిందండి ప్రస్తుతానికి. ఇంకా ఎస్ఎల్వి వెంకటేశ్వరరావు గురించి చూస్తే కేవలం 10 బాక్సులు లోపే ఉన్నాయి. అలా కొంచెం ఒక మంచి ఎక్కువగా అన్నట్లుందండి. ఈ మండీల్లో ఏం కాయ దిగినలేదు. వీరభద్రలో కూడా దిగినలేదండి. లైట్లు కూడా వేసినలేదు. ఎస్టీఎంలో ఏం దిగినలేదండి. జై భారత్లో దిగింది ఒక 50+100 లోపు దింపుతున్నారు. 50+100 దగ్గర. ఇంకా మదీనా గురించి మండీ గురించి చూస్తే 200+ అయితే ప్రస్తుతానికి ఉన్నాయండి. మాలిక్ మండీలో ఇవాళ అయితే కాయం దిగినలేదు. సిద్ధి వినాయక 150+ అయితే ప్రస్తుతానికి కనబడుతున్నాయండి. 150 దగ్గర 100+, 150 దగ్గర. ఓకే. ఇంకా భాగ్యలక్ష్మి మండీలో కనుక చూసుకుంటే 400 దగ్గర అయితే కనబడుతున్నాయండి. 400+ అని చెప్పచ్చు ప్రస్తుతానికి దగ్గర. పీవీఆర్లో ఏం దిగలేదు, కేవీఆర్లో కూడా ఏం దిగలేదండి. ఎస్ఎంబి ఇటుపక్క ఏం లేదు, అటుపక్క ఏమైనా దిగింటే చూపిస్తాను. ఇంకా ఎగుమతులకు సంబంధించి బండ్లు కూడా ఏం పెద్దగా కనపడడం లేదు ఈరోజు. జీపీఆర్ మండీ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే ఒక 500+ ప్రస్తుతానికి కనబడుతుందండి. 600 దగ్గర ప్రస్తుతానికి. 500+, 600 దగ్గర ప్రస్తుతానికి. ఎస్జిఎస్ మండి అటుపక్క నుంచి చూపిస్తాను. పీవీఎస్ మండి చూడండి, అయితే బాగానే దిగినట్లు కనబడుతుంది. ఏనా తక్కువగానే ఉంది. చలి మంటలు ఇక్కడ ఎంత ఉండొచ్చు అంటే ఒక 700+ అని చెప్పచ్చు అండి ప్రస్తుతానికి పీవీఎస్ మండీకి సంబంధించి. ఇంకా ఎంఆర్ఎం మండీ చూసుకుంటే కనుక ఒక 200 దగ్గర అయితే కనబడుతుందండి. ఓకే, ఇంకా చూసేద్దాం రండి. పీవీఎస్ మండీ 700+ 1000 దగ్గర అయితే ప్రస్తుతానికి దిగింది. అండ్ ఇంకా చూసేద్దాం టీవీఎస్ మండీలో ఏమాత్రం దిగింది. ఇంకా ఆ పక్క మండీలో మొత్తం అన్నీ చూపించేసి చెప్పేస్తాను. అలాగే బయట బండ్లు ఏమన్నా వచ్చినాయో అవి కూడా చెప్పేస్తాను. నిన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఒకటి అడిగానండి, పర్యావరణ దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు అనేసి. ఇంకా ఎవరైనా కామెంట్ చేయకుండా ఉంటే వెళ్ళి కామెంట్ చేసేయండి నిన్న సాయంత్రం వీడియోలో. ఓకే, ఇంకా ఎవరైనా లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని
బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. మరింత సపోర్ట్ని అందివ్వాలనుకునే వాళ్ళు జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ అయిపోండి. షెడ్ కింద ఏం లేదండి, అంతా ఓపెన్ ప్లేస్లోనే ఉంచారు మొత్తం కాయ అంతా కూడా. పర్లేదండి, బాగానే దిగింది ఇవాళ కూడా. టీవీఎస్ మండికి సంబంధించి దగ్గర ఒక 1500 నుంచి 2000 వరకు అయితే దిగినట్లు కనబడుతుంది. ఇదిగోండి ఇంకా బండ్లు అయితే దింపుతున్నారు. 2000 అబోనే ఉండొచ్చండి వేలం సమయానికి. ఓకే రండి ఇంకా చూసేద్దాం, చాలా మండీలు ఉన్నాయి, చూపించేస్తాను. ఓకే బయట బండ్లు అయితే అటుపక్క ఏం కనపడలేదు, ఇటుపక్క ఏమన్నా ఉంటే చూపిస్తాను. ఇంకా ఎస్జిఎస్ మండీకి సంబంధించి చూస్తే ఒక 150 ప్లస్ 200 లోపు అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి ఎస్జిఎస్ మండీలో. ఇంకా సిఎంహెచ్ మండీ చూసుకుంటే పెద్ద ఫీచర్లో అయితే దింపుతున్నారు. 500 ప్లస్ అని చెప్పొచ్చు అండి సిఎంహెచ్ మండీకి ఈరోజు అయితే. ఓకే రండి, తోపుడు బండ్లు అన్నారు, తోపుడు బండ్లు తీసుకెళ్తున్నారు కాయ ఎప్పుడే. వివిఆర్లో 100 ప్లస్ 150 దగ్గర అయితే ఉన్నాయండి వివిఆర్ మండికి సంబంధించి. బయట బండ్లు అనేవి ఈరోజు ఏం పెద్ద కనిపించడం లేదే. ఎస్ఎంబిలో ఒక 50 ప్లస్ 100 లోపు అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి. ఇంకా ఎంఆర్ మండి కనుక చూసుకుంటే ఒక 600-700 లోపు అయితే కనబడుతున్నాయి. ఇంకా టిఎల్డి మండి కూడా అంతేనండి, 600-700 దగ్గర అయితే కనబడుతున్నాయి. ఇవన్నీ ఎగుమతులకు సంబంధించిన బండ్లే. దిగుమతులకు సంబంధించిన కేజీఎన్లో ఇవాళ అయితే తక్కువగానే కనబడుతుందండి. ఒక 200 ప్లస్ 300 దగ్గర అయితే ఉంది కేజీఎన్ ప్రస్తుతానికి. ఇంకా సిఎల్టీలో 100 దగ్గర అయితే ఉందండి. శ్రీనివాసాలో ఏం దిగినలేదు ఇంకా. బయట బండ్లు చూసుకుంటే ఇవాళ ఏమీ కనిపించడం లేదండి. ఇంకా సిఏకే మండీలో కనుక చూసుకుంటే ఒక 100 దగ్గర అయితే ఉన్నాయండి సిఏకే మండీకి సంబంధించి ప్రస్తుతానికి. ఇంకా బయట బండ్లు ఇవాళ అయితే ఏమీ లేవండి, జీరో బయట బండ్లు మదనపల్లి మార్కెట్ ప్రస్తుతానికి. ఇంకా వేలం సమయానికి అన్నా ఒకటో రెండో దిగితే చెప్పలేము, ప్రస్తుతానికి జీరో బయట బండ్లు. ఇంకా దిగుమతి గురించి చూసుకుంటే దిగుమతి నిన్నటి కంటే ఇవాళ కొంచెం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందండి. చాలా ఏమి కాదు, కొద్దిగా 5% నుంచి 10% అట్లా అంతే. ఆల్మోస్ట్ ఆల్ నిన్నట్లాగే ఉంది, చాలా తక్కువేం కాదు. నిన్నటి కంటే ఒక 5% అలా తక్కువ కనబడుతుంది. అంటే కాపు బాగా కాపు సలే కాపు అదే అండి మదనపల్లికి సంబంధించి మార్కెట్లో వివరాలు, దిగుమతులు, బయట బండ్లు. ఇంకా ధరలు ఈరోజు ఎలా ఉండొచ్చు అంటే నిన్న టాప్ రేట్ 240 పడింది, ఇవాళ 300 వరకు ఏమైనా వెళ్తుందేమో చూడాలి. మరి చూద్దాం, 300 పడితే గ్రేటే. ఇవాళ చూడాలి ఏం జరుగుతుందో, వేలం వీడియోలో చూపించేస్తాను ఏం రేట్లు పోతాయి ఏమి ఎట్లా అనేసి. ఓకే ఇంకా సోమవారం దగ్గరికి వచ్చేసినాము. ఓకే స్వామి, మొత్తం చూపించేసిన. ఇంకా చూసుకోండి, లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు. మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు స్వామి. అందరికీ మరోసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇంతవరకు వీడియో చూసిన మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ వేలం వీడియోలో కలుద్దాం. బాయ్.